అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బందోషలను ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. బందోషలను చాలా బాగుంటాయండి. మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టండి, అసలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయించుకొని తింటారండి. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఈ బందోషులకు టమాటా పచ్చిమిర్చి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగ్గ పచ్చిమిర్చిని తీసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కల్ని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కాస్త ఇవి దోరగా వేగిపోవాలన్నమాట. టమాటాలు కాస్త మగ్గిపోవాలి. అలా వచ్చే విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండును వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి సూజీ, బొంబాయి రవ్వ అంటాం కదా ఫ్రెండ్స్, దాన్ని 1 కప్పు వరకు అయితే నేను తీసుకున్నాను. దీని ఇప్పుడు మూత పెట్టుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 బంగాళదుంపల్ని ఈ విధంగా పీల్ తీసి పెట్టుకున్నాను. ఈ 2 బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ రవ్వ మిశ్రమంలోకి వేసానండి. రవ్వలోకి వేసి ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ అయితే ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ని పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బాగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న రవ్వను బట్టి, బ్యాటర్ని బట్టి, టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా చల్లారిపోయాయి కదా, దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని అలాగే ఇందులోకి వేయించిన పల్లీలను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేయించిన పల్లీలను కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దీని ఒక బౌల్లోకి తీసి తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, టమాటా పచ్చిమిర్చి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బందోషల్లోకి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బ్యాటర్లోకి వేయడానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అలాగే తురిమిన క్యారెట్ను తీసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్ని ముక్కలుగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. సన్నగా తరిపెట్టుకున్న కరివేపాకును, ఇదంతా కూడా ఇప్పుడు మనము రవ్వ మిశ్రమంలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఈ రవ్వ దాంట్లో కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి బేకింగ్ సోడాను వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసాను. ఇది వేస్తేనే చాలా పొంగుతాయి అన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయాలి. వేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసినవన్నీ కూడా రవ్వ మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్నగా ఉన్న ప్యాన్ను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బందోష కాబట్టి కాస్త మందంగానే ఉంటుంది. బ్యాటర్ని ఇలా వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత దీన్ని మెల్లగా తిప్పివేయాలి. తిప్పివేసి ఈ విధంగా 2 వైపులా కూడా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 వైపులా దూరగా వేయించుకొని తీసేసుకుంటే బందోష అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మీరు ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా చేయమంటారు. అంత బాగుంటాయి ఫ్రెండ్స్ బన్ దోశలు, చాలా బాగుంటాయి. వీటిలోకి టమాటా చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటాయి. మిగతా బన్ దోశలన్నీ కూడా చూడండి ఇదే విధంగా వేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా బాగుంటాయి కలర్ఫుల్గా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు కావాలి కాస్త పల్చగా మందంగా వద్దనుకుంటే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు అనమాట. కాస్త పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కాస్త పల్చగా వేసి రెండు వైపులా దోరగా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బన్ దోశలు అనేటివి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి బన్ దోశలను, చాలా చాలా బాగుంటాయి. ఈ పిండిలో బ్యాటర్లో కావాలంటే ఇంకా కాస్త వెజిటేబుల్స్ అయినా వేసి ఇవ్వచ్చండి. పిల్లలు వెజిటేబుల్స్ అంటే తినరు కదా, అలా అని ఇందులో బ్యాటర్లో వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసి ఈ విధంగా బన్ దోశలా చేసి పిల్లలకి ఇచ్చారంటే ఇంత బాగా ఎంజాయ్ చేస్తారంటే వద్దనకుండా తినేస్తారు. చాలా బాగుంటాయి. చూడండి బన్ దోశలను ఇక్కడ చూపిస్తున్నాను. లోపట అనేది చాలా చక్కగా ఉడికిపోయాయి, చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.